వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలో అల్వాన్ గ్రామంలో మంగళవారం పట్టపగలు సాయంత్రం వేళలో దొంగలు బీభత్సం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని ఆమెపై దాడికి తెగబడ్డారు. అనంతరం ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసును తెంపుకొని పారిపోయేందుకు ప్రయత్నించారు. బంగారు గొలుసుతో దొంగలు నెంబర్ ప్లేట్ లేని బైక్ పై 167వ జాతీయ రహదారి గుండా కల్వకుర్తి వైపు వేగంగా పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వెంటనే దొంగలను వెంబడించి కొద్ది దూరంలోనే వారిని సినిమా స్టైల్లో చుట్టుముట్టి పట్టుకున్నారు. గ్రామస్తులు వెంటనే ఈ ఘటనపై జడ్చర్ల పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జడ్చర్ల ఎస్ఐ మల్లేష్ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సంరక్షణలో ఉన్న దొంగలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు తరలించి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మామూలుగా అవతల ఒకరు ఉన్నారు, ఇవతల ఒకడు వచ్చిండు మా దగ్గరికి. ఆడొస్తుంటే కూడా నేను దూరం వెళ్ళిపోయినా. వాడు సడన్ గా నా మీదకి వచ్చేసిండు. వచ్చేసి కల తాడు ఇక్కడ గట్టిగా పట్టుకున్నాడు. నేను పట్టుకుంటే కూడా వద్దు తల కొట్టిండు, కింద ఎత్తేసిండు, పోయిండు సార్. ఆడు కొట్టేసిండు సార్. తాడు మొత్తం పోయిందనా ఇట్లా కొట్టుకుంటా కొట్టేసి కింద వేసి వెళ్ళిపోయిండు. మొత్తం కింద వేసి వాడు ఉద్దేశం అవతల వేరే బండి వచ్చింది, బండి ఎక్కేసి వెళ్ళిపోయిండు. వాడు ఫాలో అవుతుంటే కూడా బండి కూడా గుద్దుకుంటా బండి వాళ్ళకి కింద పడ్డారు. బాబా కింద ఎత్తేసిండు, మళ్ళీ కింద ఎత్తేసిండు. ఆ బాబా మోటార్ కట్టేదాకా చేతి మొత్తం తాకింది. రోడ్ మీద కింద ఎత్తేసిండు మమ్మల్ని. అక్కడ నిలబడ్డాం సార్ మేము ఇద్దరము. ఈ పాప నిలబడ్డం ఇంకా వాడు వస్తుంది దిగిండు, షాప్ కాడ దిగిండు, నడుచుకుంటూ వచ్చిండు. వాడు ఫోన్ మాట్లాడుతున్నాను, వాడు ఇక్కడ వస్తుంది, మేము ఇక్కడ వెళ్ళిపోయినాం. వాడు ఇక్కడ వస్తే ఇక్కడ వెళ్ళిపోయినాం. ఆడికి భయం అవుతుంటే కూడా మేము రోడ్ మీదకి వెళ్ళాం సార్. రోడ్ మీద సడన్ గా ఉరికొచ్చిండు మీదకి, బాడుకో ఉరికొచ్చి కింద ఎత్తేసిండు. మా బాబాను కొట్టిండు, పాప కింద ఎత్తేసిండు. బస్సు పోయింది, బస్సు పోతుంది. వాడు వచ్చేసి ఊరికేసి పోయిండు, మొత్తం చైన్ మొత్తం అక్కడ ఒక ఆయన బైక్ మీద వచ్చిండు. ఉరుకుతూనే ఉన్నాడు, బండకి వెళ్ళిపోయింది సార్. ఇప్పాను సార్, మీ కాలు పట్టుకునే సార్. 4 తులాలు ఉంది సార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కల్వకుర్తిలో 19, 20, 21, 22 వార్డులలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని కౌన్సిలర్లు అన్నారు. వార్డులో పలు సమస్యలు నాయకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. ఇంద్రమ్మ ఇళ్లు, ఇంద్రమ్మ చీరలు, మంచినీటి సమస్య, వీధి దీపాలు, ప్రజల సమస్యల గురించి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత పాలన దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తుందని ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి, రామరాజు, మున్సిపల్ సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కల్వకుర్తిలో 19, 20, 21, 22 వార్డులలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని కౌన్సిలర్లు అన్నారు. వార్డులో పలు సమస్యలు నాయకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. ఇంద్రమ్మ ఇళ్లు, ఇంద్రమ్మ చీరలు, మంచినీటి సమస్య, వీధి దీపాలు, ప్రజల సమస్యల గురించి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత పాలన దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తుందని ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి, రామరాజు, మున్సిపల్ సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు.
నా పేరు రాజేష్ కుమార్, 22వ వార్డు కౌన్సిలర్. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మా వార్డులో 22వ వార్డులో ఉన్న సమస్యలపై ఏ సమస్య ఉన్నా కానీ చింతచిట్టి బడి దగ్గర ఉన్న స్థలంలో ఈరోజు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు రత్నమాల గారు, చైర్మన్ గారు, పర్సన్ గారు, వెంకరెడ్డి సార్ గారు, ప్రముఖులందరూ వచ్చారు. ఈరోజు సమస్యల గురించి మాట్లాడడానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తుంది. వారికి సమస్యలకు పరిష్కారం కూడా తప్పకుండా తీర్పుతామని చెప్పినాము. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఏంటంటే ప్రతి ఆడవాళ్లకు, ప్రతి గృహిణికి గుడిసెలేని మహిళను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. 1 కోటి మంది ఆడవాళ్ళను కోటీశ్వరులు చేయాలని రేవంత్ రెడ్డి గారి ఆశయంగా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూ మేము కూడా ఈ వార్డును అభివృద్ధి చేయడానికి, కల్వకుర్తి ప్రజలకు కల్వకుర్తిని అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్నాము. మా వార్డు సభ్యులు కూడా మాకు అన్ని రకాలుగా సహకరిస్తారు. దానివల్ల ఏమలాంటి ఇబ్బందులు లేదు. ఇంకొకటి, ఈ వార్డులో ముఖ్యంగా ఈ వార్డు సభలు నిర్వహించడానికి కారణం ఏంటంటే ప్రజలు మా దగ్గరికి మున్సిపాలిటీకి వెళ్ళేవాళ్ళు ఈ వార్డులో వార్డు సభ్యులు ఒకరు ఉంటారు. అక్కడికి వచ్చి సమస్యలు చెప్పుకుంటే వితిన్ చిన్న సమస్యలు అయితే అప్పటికప్పుడే, పెద్ద సమస్యలు అయితే తెల్లారు ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇక్కడే సభను ఏర్పాటు చేసి ఇక్కడ వార్డు ఆఫీసర్ ఉంటారు, బిల్ కలెక్టర్ ఉంటారు, కరెంటు ఏఈ ఉంటారు, అందుబాటులో ఈ ఏరియా కౌన్సిలర్ గారు కూడా ఉంటారు. కాబట్టి ఏ సమస్య ఉన్నా మాకు చెప్పుకొని మీ సమస్యలను పరిష్కరించడానికి మేము ఎప్పుడు 5 ఏళ్ళు సదా మీ సేవలో పనిచేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని 20వ వార్డు, 21వ వార్డుకు సంబంధించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 20వ వార్డు, 21వ వార్డుకు సంబంధించి వార్డు సభ నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా పరిపాలన ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల వద్దకే పాలన తీసుకుపోవాలనే ఒక సదుద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాన్ని తీసుకొని పేద ప్రజలు ఎక్కడుంటే పరిపాలనా వ్యవస్థ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు పెన్షన్లు కావాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా, తర్వాత కరెంటు సమస్య ఉందా, వాటర్ సమస్య ఉందా, ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో నేరుగా అధికారులు కానీ, కౌన్సిలర్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ డైరెక్ట్ గా ప్రజల వద్దకే పోయి ప్రజా సమస్యలను తీర్చే విధంగా ఈ యొక్క వార్డు సభ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంట అందే విధంగా మేమందరం కూడా ప్రభుత్వ యొక్క లక్ష్యాన్ని మేమందరం కూడా గడప గడపకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం కూడా ఆశీనులం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కార్యక్రమంలో ఆశీనులైనటువంటి ప్రజాప్రతినిధులకు, కార్యక్రమంలో ఆశీనులైనటువంటి ప్రజలందరికీ కూడా మేమందరం ఒకటే భరోసా ఇస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమంలో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తర్వాత మురికి కాలువలు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ఇందిరమ్మ చీరల పంపిణీ కావచ్చు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా మేమందరం కూడా ఒక ప్రణాళిక వేసుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ప్రజాపాలన పట్టణ ప్రణాళికలో భాగంగా 20వ వార్డు, 21వ వార్డు సభలకు మరి ఇక్కడ ఎస్సీ కమిటీ హాల్ దగ్గర నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కల్వకుర్తి చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనందన గారు పాల్గొనడం జరిగింది. వారితో పాటు ఈ వార్డు 20వ వార్డు, 21వ వార్డు కౌన్సిలర్లు పాల్గొని, అలాగే ఇందిరానగర్ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వాళ్ళకు ఏదైతే అర్హత ఉన్నోళ్ళు ఇందిరమ్మ పెన్షన్లు కానీ, అలాగే ఇందిరమ్మ ఇల్లు కానీ, అలాగే జాగా లేని వాళ్ళు కూడా ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మరి ఓపికగా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి ఇక్కడ వార్డు 21వ వార్డు కౌన్సిలర్ రామరాజు గారు కానీ, అలాగే ఇక్కడి యువత చురుకుగా పాల్గొని వాళ్ళకు సహకరిస్తున్నారు. వాళ్ళు సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి అన్ని సమస్యలను అడ్రస్ చేస్తూ చైర్మన్ గారు కూడా మరి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారి సహకారంతో చైర్మన్ గారు ఇక్కడ ఒక 20 పోల్లు కూడా అడిగిన 20 పోల్లు కూడా ఇవ్వడం జరిగింది, విద్యుత్ స్తంభాలు. అలాగే ఇక్కడ
దేవరంలో కూడా జాగా లేదు, మరి మాకు కూడా గుడిసెలు కావాలి, పర్మనెంట్ గా ఒక జాగా చూపించండి అని వాళ్ళు అడిగినడివే మరి కషేడి నారాయణ రెడ్డి గారి సమాచారం మేరకు మరి ఆదేశాల మేరకు ఇక్కడ చైర్మన్ గారు కూడా వాళ్ళకు స్థలాలు అడిగినడివే స్లాటర్ హౌస్ కాడ మరి మున్సిపాలిటీ ప్లేస్ ఉంది, అక్కడ చూద్దామని చెప్పడం జరిగింది. వారికి కూడా మరి ముఖ్యంగా చైర్మన్ గారు కూడా రత్నమాలగా ఆనందరావు గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాగే మరి ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రజాపాలన భాగంగా ఇక్కడ వార్డు సభ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి ఎప్పుడున్నా ప్రజల వద్దకు వచ్చిన దాఖలాలు లేవు. ఏ అధికారి గాని, ఇక్కడి ప్రజా నాయకుడు గాని, వార్డు కౌన్సిలర్ గాని, చైర్మన్ గాని మరి ఇట్లా ప్రజల వద్దకు పాలన అన్నట్టుగా వచ్చి ఎప్పుడున్నా ఎవరు చేయలేదు. మరి ఇప్పుడు 3 నెలలు గడుస్తోంది. మేము మున్సిపల్ పాలకవర్గం ఏర్పడ్డాక ఇది 3వసారి ఎస్సీ కమిటీ హాల్ దగ్గర 3వసారి ఈ వార్డు సభను పెట్టి మరి వాళ్ళ యొక్క అభ్యర్థనలను తీసుకొని వాళ్లకు ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ మరి ఈ అవకాశాన్ని మరి మాకు ఇచ్చిన మరి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మరి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ప్రజల మా ఇంద్రానగర్ కాలనీ వాసులకు వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలియజేస్తూ జై కాంగ్రెస్. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం 10 సంవత్సరాల గడియల పాలన బద్దలు కొట్టి ప్రజలకు చేరువలేని ప్రభుత్వం, ప్రజలకు ఏ పని చేయని ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల పాలన లోపల ఒక్క రేషన్ కార్డు కూడా మనకి ఇవ్వడం జరగలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మహిళల పేరు మీద రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే బీదల రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల రాజ్యం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది వాళ్ళ కళ కాదు, సిస్టమ్ ప్రాబ్లం కాలేదు. అందరికి ఇందిరమ్మ ఇల్లు కావాలని మన ఎమ్మెల్యే సంకల్పం. కాబట్టి ఖచ్చితంగా అందరి ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం మన ఇంటికాడ పనులు జరుగుతున్నాయి. ఆనంద్ కుమార్ అనే వ్యక్తి మా ఇంటికాడ పనులు జరుగుతున్నాయంటే ఇక్కడ ఏంటంటే నా పేరు రాసుకుని నా ఫోన్ నెంబర్ రాసుకోవాలి. ఆనంద్ కుమార్ ఇంటికాడ పనులు జరుగుతున్నాయి. శానిటేషన్ సమస్య ఉన్నా, వాటర్ సప్లై సమస్య ఉన్నా, కరెంటు సమస్య ఉన్నా, వీధి దీపాల సమస్య ఉన్నా సమస్యలు అనేది పరిష్కరించాలి. మనం గమనించాలి ఒక్కటి ఏంటంటే ఇంతకుముందు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా వార్డు సభలు పెడితే మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి 3 నెలలు అయింది. 3 నెలల్లో ఇది మూడో సమావేశం. కాబట్టి మీరు ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో మీటింగ్లు పెడుతుందో మీరు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి. సాయంత్రం వరకు వీళ్ళు అధికారులు ఏమే ఉంటారు. మెల్లగా ఎవరు తొందర లేకుండా ప్రతి ఒక్కరు ఎంట్రీ చేయండి. ప్రతి ఒక్క సమస్యను కౌన్సిలర్ ఆ సమస్యను పరిష్కారం చేస్తుండ్రు. చేసినాక వాళ్ళు అతలో పెడుతుండ్రు. ధన్యవాదాలు కౌన్సిలర్ గారిని పెడుతుండ్రు. దాని చురుకైన ఒకవేళ కౌన్సిలర్ అందుబాటులో లేకుంటే మన మున్సిపాలిటీ ఇమీడియట్ గా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోవాలి, మనం లాభం పొందాలి. మనతో పాటు నిజంగా ఈ యొక్క అవసరమైన వ్యక్తులు ఉంటే తెలిపి వాళ్ళతో దరఖాస్తు చేయించండి. ఇంకా 2 days టైం ఉంది. వారి ఇన్ఛార్జ్ గారు ఇక్కడనే ఉంటారు. ప్రణాళికలో భాగంగా 99వ ప్రణాళికలో ప్రజల వద్దకు పాలన, ప్రజలు వచ్చి మాకు కౌన్సిలర్తో చెప్తున్న వాడు మేమే స్వయంగా ఇక్కడ వార్డు సభ ఏర్పాటు చేసాం. ఈ వార్డు సభలో వార్డు ఆఫీసర్ ప్రతి ఒక్క వార్డులో ఒక వార్డు ఆఫీసర్ ఉంటారు. మన వార్డు ఆఫీసర్ ప్రత్యేక ఉన్నారు. ఇక్కడ ఆఫీసులు ఉంటారు. మీ సమస్య ఏదన్నా సరే, పెన్షన్ కానీ, మీ ఇంటి మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఇంకేమైనా వేరే సమస్య ఉన్నా కానీ ఇక్కడ ఒక రికార్డు ఉంటుంది. ఇక్కడ రికార్డులో అందరూ ఇక్కడ రాసిపోతే ఆ సమస్య మాకు అవకాశం ఉంటేనే ఆ రోజు చేస్తాం, లేకపోతే నెక్స్ట్ డే ఖచ్చితంగా చేస్తాం. అందరికీ మేము అందరం అందుబాటులో ఉంటాం. మేము మీకు ఈ 5 ఏళ్ళు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటాం. అవసరాలు ఏదైనా సమస్య వచ్చినా తీర్చడానికి మేము రెడీగా ఉంటాం. మీరు కూడా మాకు సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. మహిళా సంఘం వాళ్ళు, తర్వాత ఈ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. మంది చనిపోయిన వాళ్ళకి ఓట్లు వచ్చినాయి, బ్రతికున్న వాళ్ళకి ఓట్లు కాని సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఇంకా పెళ్ళై, ఇంతకుముందు రేష్మా గారు చెప్పినట్టు పెళ్ళై ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి ఓట్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ వాళ్ళకి ఓట్లు. పెళ్లి తీసుకొని ఇక్కడికి వచ్చినటువంటి కోడళ్ళకి ఇక్కడ ఓట్లు లేవు. అంటే వాళ్ళు ఓట్లు వేసే అర్హత ఉండి కూడా ఓట్లు వేయని పరిస్థితి. ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండే విధంగా ఎస్ఐఆర్ తప్పకుండా ఈ వార్డు ఆఫీసర్ మహిళలకు వచ్చి
జాబితా అంతా తీసుకుంటారు. అన్ని కూడా ఓటు అర్హత ఉన్న అందరికీ కూడా ఓటు రావడం జరుగుతుందమ్మా. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంతకుముందు 70 గజాల స్థలం ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒకటి ఉన్నది. కానీ ఇప్పుడు 40 గజాల స్థలం ఉంటే చాలు, తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేది శాంక్షన్ చేయబడుతుంది. పింఛన్లు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఒక్క పింఛన్ కూడా లేదు. ఇప్పుడు కొత్త పింఛన్లు అనేవి శాంక్షన్ చేయబడుతున్నాయి. అందుకని ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్లకు మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ కూడా రావడం జరుగుతుంది. మీ అందరి ఇక్కడ ట్యాక్సులు కట్టొచ్చు, బిల్లులు కట్టొచ్చు. ప్రతి ఒక్క చిన్న విషయానికి మీరు మున్సిపల్ దాకా రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ 100 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే మీరు 100 రూపాయలు ఆటో పెట్టుకొని రావాలి. అంటే ట్యాక్స్ కంటే మీరు పోయేదాని ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అందుకనే అవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని మీ మధ్య ఉండాలని ఇక్కడ వార్డ్ ఆఫీసర్లు సాయంత్రం వరకు ఉంటారు. ఎటువంటి బిల్లులు ఉన్నా కూడా మీరు ఇక్కడనే పే చేయొచ్చు. మీరు ఇక్కడ రాకపోయినా, ఇంట్లో మంచినీళ్ళు రాకపోయినా, వీధిలో కుక్కల బెడద ఇలాంటివి ఏమి ఉన్నా కూడా ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్కి చెప్పి ఇక్కడ రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో మీరు మెన్షన్ చేయించాలంటే అది కౌన్సిలర్ గారు వాటిని పరిశీలిస్తారు, మా దృష్టికి తీసుకొస్తారు. చిన్న చిన్న సమస్యలకి ఇప్పుడు ఒక ఆమెకు ఇందిరమ్మ ఇల్లు గురించి అంటే స్పాట్ అక్కడే చిన్న చిన్న సమస్యలు అప్పటికప్పుడే తీర్చేయడం జరుగుతుంది. ఈ వీధి దీపాలు ఇట్లాంటివి ఏమున్నా కూడా చిన్న చిన్న సమస్యలు అప్పటికప్పుడే అది మళ్ళీ ఇంకొకసారి నేను కంప్లైంట్ చేసే అవకాశం మీకు ఇవ్వకుండా ప్రాబ్లం అనేది అక్కడే సాల్వ్ చేయడం జరుగుతుంది. అందుకని మీరందరూ కూడా మాకు సహకరించండి. ఈ వార్డు సభలు అన్నీ కూడా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. మళ్ళీ కూడా మేము మీ మధ్యలోకి వస్తాము. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.